अगर आप हज 2025 का इरादा रखते हैं तो आपके लिए अहम तरीन इत्तला ये है कि सऊदी हिदायत के मुताबिक 18 अप्रैल हज वीज़ा की इजराई के लिए ख़तई आखिरी तारीख होगी। सफ़र हज आसान और आरामदा बनाने के लिए तशरीफ़ लाएं अल आज़म टूर्स एंड ट्रैवल्स हैदराबाद। देश भर में 32 साल बेहतरीन खिदमात का एजाज अपने नाम करने वाला वो इदारा है जो तनाज़ात से पाक और आज़मीन हज को आसानी फराहम करने पर यकीन रखता है। आपके लिए 4 पैकेजेस दिए गए हैं। अपनी सहूलत के हिसाब से आप अपनी नशिस्त को बुक करवा सकते हैं। वो वक्त कम है, इसीलिए जल्दी करें। हुकूमत हिंद की जानिब से मंजूर शुदा अल आज़म टूर्स एंड ट्रैवल्स, भरोसा, इत्तेमाद और एतबार का दूसरा नाम अल आज़म टूर्स एंड ट्रैवल्स नाम ही काफी है। నల్గొండ జిల్లా నకరికల్ పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి కేటీఆర్ పై 2 కేసులు నమోదయ్యాయి. 10వ తరగతి పేపర్ లీక్ ఘటనలో తప్పుడు ఆరోపణలు చేశారంటూ మున్సిపల్ చైర్పర్సన్ ఫిర్యాదు చేశారు. రజిత కంప్లైంట్ ఆధారంగా కేటీఆర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 10th పరీక్ష పేపర్ లీకేజీ నిందితులతో నకరికల్ మున్సిపల్ చైర్మన్ కు సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ ట్వీట్ చేశారు. దాంతో కేటీఆర్ పైన నకరికల్ మున్సిపల్ చైర్మన్ రజిత శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేటీఆర్ పై నకరికల్ పిఎస్ లో 2 కేసులు నమోదయ్యాయి. నేను చౌగోన్ రజిత శ్రీనివాస్, నకరికల్ మున్సిపల్ చైర్మన్. మొన్న జరిగిన 10th పేపర్ లీకేజ్ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా మా మీద, మా ఎమ్మెల్యే గారి మీద తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్నారు. అసలు మాకు కారు డ్రైవర్ అనే వ్యక్తి లేనే లేడు, ఉన్నాడని తప్పుడు దుష్ప్రచారాలు చేస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ టీవీ న్యూస్ ఛానల్ మీద నిన్న నకరికల్ పోలీస్ స్టేషన్లో మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు మేము ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది. నా పేరు ఉగ్గిడి శ్రీనివాస్. మొన్న 21వ తారీఖు నాడు జరిగిన 10వ తరగతి పరీక్ష పేపర్ మాస్ కాపింగ్ విషయంలో నా పైన నిరాధారమైన ఆరోపణలు చేసినటువంటి వారు ఈ విషయంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ విషయంలో నిందితుడైన బుడుగుంట్ల శంకర్కు నాకు ఎటువంటి సంబంధము కానీ, పరిచయం కానీ లేదు. కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకొని దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో నేను ప్రధానంగా ఒక ఆరోపణ చేశారు. నేను ఎమ్మెల్యే గారి పిఏ అని చిత్రీకరించి ఇది చేశారు. ఎమ్మెల్యే గారి పిఏ వచ్చేసి పన్నాల మధుసూదన్ రెడ్డి. నాకు పిఏ కాదు. నేను కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను మాత్రమే. గత సమావేశాలలో, సభలలో ఉన్నటువంటి ఫోటోలను తీసుకొని దాన్ని వాడుకొని రాజకీయ లబ్ధి పొందడం కోసం నా మీద ఆరోపణలు చేసి దీన్ని క్రియేట్ చేయడమైనది. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగు స్క్రైబ్ ఛానల్, మిర్రర్ టీవీ, టీ న్యూస్ మరియు మన్నె క్రిషాంక్, దిలీప్ కొనతం గారు వీళ్ళందరూ ట్విట్టర్లలో, వాళ్ళ మాధ్యమాలలో ప్రచారం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పత్రాలన్నీ నేను జత చేసి స్థానిక సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్టి విషయంలో ఎవరు బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని కోరుతున్నాను. ఈ విషయం మీద నేను చట్టరీత్యా కోర్టులకు కానీ వాళ్ళ మీద పరువు నష్టం దావా కూడా వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.